యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో దేవునికి సమర్పించుకోవాలి అనేటువంటి పాఠ్య భాగాన్ని అధ్యయనం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. ఈ మాటలు దేవుని అధికారానికి లొంగిపోవడం మరియు మన జీవితాల కోసం ఆయన ప్రణాళికను విశ్వసించడం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు గుర్తు చేస్తుంది. మనం మన పరలోకపు తండ్రిగా దేవుని వైపు చూడాలి. బలం మరియు మార్గదర్శకత్వం కోసం ఆయనపై పూర్తిగా ఆధారపడాలి. ఆయన మనలను ప్రేమిస్తున్నాడని, మన కోసం మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడని మనం పూర్తిగా నమ్మవచ్చు. మనం దేవుని అధికారానికి లొంగిపోయినప్పుడు మన జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని కూడా పొందవచ్చు. మనకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసని మరియు మనం అర్థం చేసుకోలేని మార్గాల్లో మనకు అందిస్తాడని మనం నమ్మవచ్చు. జీవితం కష్టంగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని కూడా మనం నమ్మవచ్చండి. మన భూ సంబంధమైన తండ్రులను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. వారి సలహాలను వినడం ద్వారా, వారి మార్గదర్శకత్వాన్ని అనుసరించడం ద్వారా మనం వారిని గౌరవించిన వారమవుతాము. వారు మనకు నేర్పించే జీవితమును గురించిన విలువైన పాఠాలు, వారి మనకు నేర్పిన విధానానికి కూడా మనము ఆ యొక్క కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం దేవుని అధికారానికి లోబడి మన భూ సంబంధమైన తండ్రులను గౌరవించినప్పుడు మనం ఆనందం మరియు శాంతిలో జీవించగలుగుతాము. దేవునికి లోబడాలని మరియు మన భూ సంబంధమైన తండ్రులను గౌరవించాలని కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.